వెల్కమ్ టు ఉదయం న్యూస్. కడప జిల్లా మండల కేంద్రమైన కాజీపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాజీపేటలోని దేశానికి దిశ కల్పించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ గుండంపాటి వెంకటరమణ, షేక్ హాజీ గౌస్ల ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం అనేది కేవలం వేడుకలకు మాత్రమే కాదని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను గుర్తు చేస్తోందన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని ప్రతి పౌరుడిని ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తోందని వారు పేర్కొన్నారు. First of all, happy Republic Day to all my friends. ఈరోజు మనము రిపబ్లిక్ డే ఎందుకోసం చేసుకుంటున్నామంటే ముఖ్యంగా చెప్పడము, ప్రతి ఇంట్లో ఏ రకంగా అయితే ప్రతి ఇంట్లో ముస్లిం ఇంట్లో ఖురాన్, హిందూ ఇంట్లో గీత, క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుందో అదే రకంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ఉండాలి. మరియు రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి ఫోటో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలండి. ఇది నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే సుగంధ ద్రవ్యాల కోసము అని ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు బ్రిటిష్ నుంచి వచ్చి ఆ ఆంగ్లేయులు ఈ సుగంధ ద్రవ్యాల కోసం వచ్చి సుసంపన్నమైన సంపదల మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టి కనీసం 200 సంవత్సరాలు మన ఇండియాను, మన భారతదేశాన్ని ఏలి మన అందరినీ చెడగొట్టి మన జీవితాలను నాశనం చేస్తూ ఉంటే దీన్ని జీర్ణించుకోలేక మహానుభావులు, ఉన్నతమైన భావాలు కలిగినటువంటి గాంధీజీ గారు అయితేనేమి, నెహ్రూజీ గారు అయితేనేమి, అంబేద్కర్ గారు అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి, అబుల్ గఫార్ ఖాన్ అయితేనేమి, మంచి మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అయితేనేమి, ఇటువంటి మహానుభావులందరూ ఏకతాటిపై నిలబడి ఈ తెల్లదొరలను ఏ రకంగా తరిమి కొట్టాలి అనేసి తరిమి కొట్టడానికి కోసము సత్యాగ్రహం చేసి ఎన్నెన్నో సార్లు జైలుకు పోయి కొత్తగా పెళ్లి అయిన వారు కూడా తమ భార్య దగ్గర ఉండకుండా దేశం కోసం దేశానికి బయటకు వచ్చి తమ ప్రాణాలను అర్పించి ఎన్నెన్నో త్యాగాలు చేసి స్వతంత్రం సాధించుకున్నారు. స్వతంత్రం సాధించుకున్న తరువాత కొన్ని ఏళ్ళ తరువాత మనము స్వతంత్రం సాధించుకున్నాము. కానీ ఈ రాజ్యాంగాన్ని ఎలా చేయాలి అని చెప్పేసి ఆ రాజ్యాంగం స్థాపించే బాధ్యతను ప్రముఖ మేధావి అయినటువంటి ఎన్నో డిగ్రీలు కలిగినటువంటి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది. ఆ తర్వాత ఆయన రచించినటువంటి ఎన్నో దేశాలు తిరిగి ఆయన రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగము ఇంప్లిమెంట్ అయిన రోజు, గణతంత్రం వచ్చిన రోజు ఈ 26వ తేదీ. కాబట్టి నువ్వు నీలా ఉండాలి, నేను నాలా ఉండాలి, అందరం కలిసి ఒకలా ఉండాలి అని చెప్పినటువంటి అంబేద్కర్ గారి యొక్క మాట, అంబేద్కర్ గారి యొక్క ప్రవచనము అదే మనం ఇప్పుడు సాగిస్తున్నాము. ఒకవేళ ఆయనే లేకపోతే మనము ఈ స్టేజ్ లో ఉండే వాళ్ళం కాదండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, భీమ్రావ్ అంబేద్కర్ గారికి, భీమ్రావ్ అంబేద్కర్ గారికి, భీమ్రావ్ అంబేద్కర్ గారికి జై. హ్యాపీ రిపబ్లిక్ డే.